కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో ఇద్దరు పిల్లలతో దూకి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవ పడిన కృష్ణ 5 ఏళ్ల కూతురు అనన్య, 8 ఏళ్ల కుమారుడు రక్షిత్తో కలిసి సూసైడ్కు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది బ్యాక్ వాటర్లో గాలింపు చర్యలు చేపట్టింది. చిన్నారు అనన్య మృతదేహం లభ్యంగా తండ్రి కొడుకు కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులు సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నాన్న బయటకు తీసుకుపోతాడు, అట్లనే తీసుకుపోయిండని అనుకున్నాం మేము. 9:30కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నా నిన్న. నేను ఇక వాళ్ళు ఏడిపోతున్నా, నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. మా నాన్న పోదాందా అని పాప అంటుంటే తీసుకొని పోయిండు. ఇక వస్తారు కదా 11:30 వరకే వస్తాడు. ఎప్పుడైనా తీసుకుపోతే అట్లా వస్తాడు. సాయంత్రం తీసుకెళ్తే 4కి ఇట్లా తీసుకెళ్తే 6 వరకు ఇంటికి వస్తారు. పొద్దున కూడా 9:30కి అట్లా వెళ్ళిన వాళ్ళు సాయంత్రం మధ్యాహ్నం వరకు వస్తారని చూసినా రాలేరు. మా అల్లుకి పిలుచుకొని ఫోన్ చేయించిన. మామ ఎక్కడున్నావు మామ అంటే బయటకు వచ్చినా నేను అని అన్నాడు. ఏడున్నావు మామ చెప్పు నేను వస్తానంటే రాను నేను గీడున్న లొకేషన్ పెడతారా అని అన్నాడు. మామ చెప్పు మామ ఏడున్నావో చెప్పు అంటే లొకేషన్ పెడతారా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. సత్యభర్తి ఇంతకుముందు చాలాసార్లు అనేది నిన్న ఎప్పటికున్నా ఉంటాడు దాన్ని చేస్తాను అట్లాగే చేసిందేమో అని అనుకుంటున్నా, కానీ ఇంకా చేయకపోతే బాగుండని అనుకుంటున్నా. బయటకు తీసుకుపోతాడు, అట్లనే తీసుకుపోయిండని అనుకున్నాం మేము. కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో ఇద్దరు పిల్లలతో దూకి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవ పడిన కృష్ణ 5 ఏళ్ల కూతురు అనన్య, 8 ఏళ్ల కుమారుడు రక్షిత్తో కలిసి సూసైడ్కు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది బ్యాక్ వాటర్లో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి అనన్య మృతదేహం లభ్యం కాగా తండ్రి కొడుకు కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులు సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.